హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ తొలి అడుగు ఎకానమీ సబ్జెక్ట్స్. సో మనం ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అనే టాపిక్లో ఉన్నామమ్మా 10th స్టాండర్డ్కి సంబంధించిన సెకండ్ యూనిట్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది, సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ప్రీవియస్ సెషన్లో మనం కంక్లూడ్ చేసుకున్నాము. దాదాపు 82%, అంతే కదమ్మా. 82% వచ్చేసి ఆ యొక్క షేర్ వచ్చేసి మనకి ద్వితీయ రంగం ఏదైతే ఉందో ఆర్ తృతీయ రంగం యొక్క షేర్ అనే కదా మనం చెప్పుకుంది. జీడిపిలో దాని యొక్క వాటా, జీడిపిలో దాని యొక్క షేర్ ఏదైతే ఉందో జీడిపిలో తన యొక్క వాటా అనేది. మరి ఈ సిమిలర్ షిఫ్ట్ అనేది జీడిపిలో ఈ రెండు రంగాలు వచ్చేసి ఇంత వాటా అనేది కలిగి ఉంది కదా. మరి సిమిలర్ మార్పు ఓకేనా. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎందుకు జరగలేదు, ఉపాధి అవకాశాల విషయంలో ఉపాధి విషయంలో ఎందుకు మార్పు చెందలేదు, ఎందుకు లేబర్ అనేది మైగ్రేట్ అవ్వలేకపోయారు, ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు అనేదే మనకి. బికాస్ సింపుల్ రీజన్, కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ ద్వితీయ రంగాలు కానీ అంతే కదవా, జీడిపి పరంగానేమో బాగానే ఉండొచ్చు, కానీ ఉపాధి అవకాశాల విషయంలో ఈ ద్వితీయ రంగం ఏదైతే ఉందో అండ్ తృతీయ రంగం ఏదైతే ఉందో, ద్వితీయ రంగం కానీ ఆ తృతీయ రంగం అని తగినంత ఉపాధి అవకాశాలు అనేది సృష్టించలేకపోయాయి. ఏది ఆ యొక్క జీడిపి పెరిగినంతగా ఈ యొక్క తగిన ఉపాధి అవకాశాలు ఏదైతున్నాయో అవకాశాలు అనేది కల్పించలేకపోయాయి, తగిన అవకాశాలు అనేది కల్పించలేకపోయాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఉపాధి అవకాశాలు అనేది కల్పించలేకపోయాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఓకేనా, అంటే ఫెయిలియర్ అయినట్టే కదా ఉపాధి విషయంలో. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో ఈ ఎంసీక్యూస్ పరంగా కానీ బిట్వైజ్ పరంగా కానీ ఒకవేళ ఫ్యూచర్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ అడిగినా కానీ బికాస్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బై ద్వితీయ రంగం అండ్ తృతీయ రంగం సెకండరీ సెక్టర్, యాజ్ ఎ రిజల్ట్స్ మోర్ దెన్ హాఫ్, అంతే కదా. సో సగానికంటే ఎక్కువ కార్మికులు వచ్చేసి మనకి ప్రాథమిక రంగంలోనే ఇంకా ఉన్నారనేది దాని యొక్క సమ్మరీ అనమాట. సో ఫలితంగా దేశంలో సగానికి పై కార్మికులు ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. జీడిపిలో 6వ వంతు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 1/6 కదా 18% అంటే. ఎస్, ఐ థింక్ ఇట్స్ ఎ రిపీటెడ్ వన్. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ ద సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ ప్రొడ్యూస్ 82%. ఇది ఆల్రెడీ మనం ఎంప్లాయ్ లెస్ దెన్ హాఫ్, సో సగానికంటే తక్కువ మంది ఉపాధి. సో డస్ దిస్ మీన్ దట్ ద వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ యాజ్ మచ్ దే కుడ్? అంటే ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, సరే ఉపాధి అవకాశాలు ద్వితీయ రంగము తృతీయ రంగాన్ని కల్పించలేకపోయారు, విఫలం చెందారు, ఫెయిలియర్ అనేది పక్కన పెడితే అసలు ఏమని అర్థం అంటే, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ శక్తి మేరకు ఉత్పత్తి చేయడం లేదనే కదా. మేబీ ఇది కూడా ఉండొచ్చు కదా కారణం. ఎంతసేపు కూడా మనం సెకండరీ సెక్టార్ని లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క టెరిషరీ సెక్టార్ని బ్లేమ్ చేయడం ఎందుకు, పక్కనోళ్ళ మీద ఎందుకు? మన యొక్క వ్యవసాయ రంగంలోని ఇంతమంది మ్యాన్ పవర్ను పెట్టుకొని, ఇంతమంది శ్రామిక శక్తులు పెట్టుకొని మనం ఎందుకు 15%, 18% మాత్రమే మన ఆదాయాన్ని కల్పించగలుగుతున్నాము? మేబీ ఇందులో మనలో కూడా లోపాలు ఉండొచ్చు కదా. వ్యవసాయం మనం అంటే ఎక్కడైంది, వ్యవసాయ రంగంలో కూడా లోపాలు అనేది ఉండొచ్చు కదా అనేది కూడా ఒక కారణం ఉండొచ్చా లేదా? తమ శక్తి మేరకు ఉత్పత్తి చేయడం లేదనే భావన కూడా ఉండొచ్చు కదా. ఎస్, దానికి సంబంధించిన అంశం అనేది చూద్దాం. సో వాట్ ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ మోర్ people in agriculture than in necessary. So even if you move a few people out, production will not be affected. సో ఇప్పుడు మనకి ఈ 2-3 స్లైడ్స్ వస్తాయమ్మా, అప్కమింగ్ స్లైడ్స్. అసలు ఇప్పుడు దీనికి గల కారణం చెప్పుకుందాం. అంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ శక్తి సామర్థ్యాలకు మేరకు ఉత్పత్తి చేయడం లేదనే కదా అని చెప్పేసి ఒక చిన్న చూద్దాం. సో ఒక్కసారి దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ మనం రాబోయే స్లైడ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అంటే వ్యవసాయ రంగంలో చూసుకుంటే మీరు క్లోజ్గా ఇక్కడ ఒక రైతుని తీసుకుందాం, ఓకేనా. సో ఇక ఫార్మ్ ఫీల్డ్ అనేది తీసుకుందాం, 5 ఎకరాలు అనేది తీసుకుందాం. సేమ్ కాన్సెప్ట్, అదే 5 ఎకరాలు, అదే స్మాల్ ఫార్మర్, అదే చిన్న ఏదైతే మనం చెప్పుకున్న ల్యాండ్ హోల్డింగ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే అమ్మా, సపోజ్ ఈ 5 ఎకరాల్లో 5 మంది వ్యక్తులు అనేవాళ్ళు ఓకేనమ్మా పని చేస్తున్నారు అని అనుకుందాం. 5 మంది వ్యక్తులు, 5 పర్సన్స్ ఎవరైతున్నారో 5 మంది వ్యక్తులు ఎవరైతున్నారో ఎంతమంది పని చేస్తున్నారు? 5 ఎకరాలు ఒకే ల్యాండ్లో ఒకే ఫార్మ్ ఫీల్డ్లో వాళ్ళందరూ కూడా ఉపాధి పొందుతున్నారు అనుకుందాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ 5 వ్యక్తులు కూడా వాళ్ళ వర్క్స్ అనేది వాళ్ళ పనులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పనులు అనేది ఏం చేస్తున్నారు? పంపిణీ చేసుకుంటున్నారు. సో వర్క్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం కదమ్మా. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే అర్థమైంది కదా. ఇక శ్రమ విభజన అనేది జరుగుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి చెప్తాను. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఏందమ్మా, శ్రమ విభజన జరుగుతుంది. సో శ్రమ విభజన అంటే ఏంటి? సపోజ్ పొద్దున్నే ఓకేనా, తండ్రి ఎవరైతే ఉన్నారో 5గులో ఒకరు తండ్రి అనుకుందాం. తండ్రి ఎవరైతే ఉన్నారో పొద్దున్నే పొలాన్ని పనికి వెళ్తాడు,
ఓకేనా. సో పొలానికి వెళ్ళి నీరు పట్టడము, లేకపోతే ఆ యొక్క అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఆన్ చేయడము. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో, స్పౌజ్ ఎవరైతే ఉన్నారో తను వెళ్తుంది. సో ఇతను వచ్చేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. మిగతా కార్యక్రమాలు ఏదైతే తను చూసుకుంటుంది. తర్వాత సాయంత్రం వచ్చేసి వాళ్ళ పెద్ద కొడుకు, ఆ తర్వాత వచ్చేసి చిన్న కొడుకు, ఇలా వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు. అంటే ఒకే పని అందరూ డివైడ్ చేసుకోరమ్మా, వివిధ పనులు. సో ఒకటి వచ్చేసి దున్నడము, ఒకటి వచ్చేసి నీరు పట్టడం, ఒకరు వచ్చేసి కలుపు మొక్కలు తీయడం, ఒకరు వచ్చేసి ఫర్టిలైజర్స్ వేయడము, ఒకరు వచ్చేసి సో ట్రాన్స్పోర్టేషన్, లేదంటే చిన్న చిన్న పనులు ఉండవు. ఇలా వర్క్ డివిజన్ అంటాం దీన్ని, పనులు చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఒకే క్వశ్చన్ అడుగుతున్నామా, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏదైతున్నాయో, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మేరకు వీళ్ళు పని చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పని చేస్తున్నారా లేదా, సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చెయ్యడం లేదు అనేది చెప్పచ్చు. చేస్తున్నారా చేయలేదా, చెయ్యడం లేదు. అదే మీరు సిటీలో ఉన్నారనుకుందాం, అదే మీరు ఫ్యాక్టరీలో ఉన్నారు, కంపెనీలో ఉన్నారు, ఐటీ ఎంప్లాయీ ఉన్నారు, బ్యాంకింగ్ ఎంప్లాయీ ఉన్నారు, వదులుతాడా? ఎస్, 8 గంటలు పని చేయాలంటే 8 గంటలే పని చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఖచ్చితంగా వాళ్ళు వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, టైంని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. 2 గంటలు 3 గంటలు పని చేస్తున్నారు. దీన్నే మనం ఏమంటామో తెలుసమ్మా, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. దీన్నే మనం ఏమంటాం, అండర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ శక్తి సామర్థ్యాల మేరకు పని చేయకపోవడాన్ని, తన ఫుల్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఫుల్ క్యాపబిలిటీస్ అనేది యూజ్ చేసుకోకపోతే దీన్నే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాము, ఆర్ అల్ప ఉద్యోగిత అంటాం. ఏం ఉద్యోగితమ్మా, అల్ప ఉద్యోగిత. తెలుగులో వచ్చేసి అల్ప ఉద్యోగిత. ఒక్కొక్కరు 7 గంటలు 8 గంటలు పని చేయాల్సింది, కానీ వాళ్ళు 2 గంటల నుంచి 3 గంటలు మాత్రమే వాళ్ళు పని చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు శక్తి సామర్థ్యాల మేరకు పని చేయట్లేదు కదా. ఎస్, ఇదైతే కంక్లూజన్ అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్సెప్టే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూద్దాం, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇదే కాన్సెప్ట్. 5 ఎకరాల భూమి కలిగిన ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో, రైతు కాదమ్మా ఇక్కడ రైతు కుటుంబం, ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో 5 ఎకరాలు కలిగింది, ప్లస్ 5 మంది సభ్యులతో కూడిన అది వచ్చేసి వాళ్ళు మేబీ సంవత్సరానికి వార్షికానికి వాళ్ళు సంపాదించేది ఇప్పుడున్న ప్రస్తుత ధరలు చూసుకుంటే 1,50,000 అని అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం అంతే. సరే ఎగ్జాక్ట్గా ఇదే వస్తుందనేది లేదమ్మా. వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలను బట్టి, నీటిపారుదలను బట్టి, పంట తీరును బట్టి 1,50,000 అనేది యావరేజ్గా వేశాను, సగటున వేశాను. ఇప్పుడు దీనిలో ఏం జరిగింది మనకి వ్యవసాయ రంగంలో చూసుకుంటే, ఇక్కడ వ్యవసాయ రంగంలో చూసుకుంటే మనకి ఏమని తెలియదమ్మా, ఎస్ మనకి అల్ప ఉద్యోగిత ఉంది అని చెప్పేసి అంటాం. ఏం ఉద్యోగిత ఉంది, అల్ప ఉద్యోగిత ఉంది. అల్ప ఉద్యోగిత అంటే ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు పని చేయట్లేదు, బేస్డ్ ఆన్ టైం పీరియడ్. ఓకేనా, బేస్డ్ ఆన్ టైం పీరియడ్ వచ్చేసి. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎవరైతున్నారు, 2 పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళని ఏం చేద్దాము, ఎస్ తీసేద్దాం, వీళ్ళు మైనస్ చేద్దాం. మైనస్ చేసి ఏం చేద్దాము, మేబీ ఆ ఊర్లోనే ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అనుకుందాం. ఎవరున్నారమ్మా, ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, భూస్వామి. భూస్వామి అంటే తెలుసు కదా, ఎస్ పెద్ద భూస్వామి. ఓకే, ల్యాండ్ లార్డ్. మేబీ అతనికి వచ్చేసి 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఉంది అనుకుందాం. సో ఈ లేబర్ ఏదైతే ఉందో వీళ్ళని ఇక్కడి నుంచి మైనస్ చేసి ఇక్కడ వీళ్ళని ఇక్కడ ప్లస్ చేస్తే ఏమవుతుందమ్మా, వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది, వీళ్ళ యొక్క ఆదాయ స్థాయి. అంటే ఇంకోటి ఇక్కడ ఏమవుతుందని పక్కన పెడితే, సెకండ్ కేసులో ఇక్కడ ముగ్గురే పని చేస్తున్నారు. ఏ దాంట్లో, ఇక్కడ ముగ్గురు పని చేస్తున్నారు, ప్లస్ 5 ఎకరాలు ఉంది. ఇంతకుముందు కేసు ఏలో ఏముంది, ఇది కేసు బి అనుకుందాం. కేసు ఏలో ఏముంది, కేసు ఏలో ఇక్కడ వచ్చేసి 5గురు పని చేస్తున్నారు, 5 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ కేసు బి వచ్చేసి ముగ్గురు పని చేస్తున్నారు, 5 ఎకరాలు ఉన్నాయి. డూ యూ థింక్ ఆ యొక్క మార్జినల్ అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా, ఆ యొక్క ఉత్పత్తి మీద ఏమైనా ప్రభావితం చెందుతుందా? నాకు తెలిసినంత వరకు ఇక్కడ 100 బ్యాగ్స్ వస్తున్నాయి అనుకుంటే, 100 బస్తాలు వస్తున్నాయి అనుకుంటే, ఇక్కడ ఎన్ని బస్తాలు వస్తాయి, జస్ట్ ఒక అజ్యూమినేషన్. దో మనం ఆన్లైన్లో ఉన్నా కానీ, దో ఇట్ ఈస్ అ రికార్డెడ్ క్లాసెస్, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, పంట మీద ఏమన్నా ప్రభావం పడుతుందా? ఒకవేళ ప్రభావం అనేది చెందితే నెగిటివ్గా ఉంటుందా, పాజిటివ్గా ఉంటుందా? సో ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఆ ఇద్దరు వచ్చేసి వేరే పనులకు వెళ్ళినా కానీ, ఓకేనా, వేరే భూస్వామికి వెళ్ళినా కానీ ఇంపాక్ట్ వచ్చేసి 0. ఒప్పుకుంటారా లేదా? సేమ్ నాకు తెలిసినంత వరకు సేమ్ అవుట్పుట్, అదే 1,10,000కి సంబంధించిన అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉందనే కదా అర్థం. అంటే ఒక మనిషి వెళ్ళిపోయినా కానీ, ఇద్దరు కార్మికులు వెళ్ళిపోయినా కానీ, ఇద్దరు శ్రామికులు వెళ్ళిపోయినా కానీ, ఇద్దరు వర్కర్స్ వెళ్ళిపోయినా కానీ, ఆ యొక్క అవుట్పుట్ విషయంలో ఇంపాక్ట్ అనేది నెగిటివ్గా ఉండట్లేదు. ఈ మార్జినల్, దీన్ని ఏమైనా ఉంటుంది తెలుసా, ఈ మార్జినల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఉపాంత నిష్పత్తి అనేది 0నా కాదా? ఏంటి సార్ ఉపాంత
నిష్పత్తి 0 అన్నారు. 1,50,000 కనిపిస్తుంది కదా! అంటే 1,50,000 మైనస్ 1,50,000 ఎంతమ్మా? 0నే కదా! అంటే ఈ అదనంగా ఇద్దరు వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళ వల్ల ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? అంటే దీన్నే మనము టెక్నికల్‌గా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అదృశ్యంగా ఇందులో పనిచేస్తున్నారా లేదా? అదృశ్యంగా పనిచేస్తున్నారనొచ్చు, హిడెన్‌గా పనిచేస్తున్నట్టు అనొచ్చు. హిడెన్‌గా ఇందులో ఇంక్లూడ్ అయినారు. మేము పని చేస్తున్నాము, మేము ఉద్యోగ ఆర్ ఉపాధిలో పాల్గొంటున్నాము అనే భావనలో ఉన్నారు. కానీ వీళ్ళు శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు పని చేయట్లేదు. అర్థమైందా లేదా? సో దీన్నే మనం ఏమంటామో తెలుసమ్మా? డిస్‌గైజ్డ్. ఏమన్‌ఎంప్లాయ్‌మెంట్? డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పేసి అంటాం. ఆర్ హిడెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పేసి అంటాం. తెలుగులో వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగిత. తెలుగులో వచ్చేసి ఏం నిరుద్యోగిత? ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఆర్ అదృశ్య నిరుద్యోగిత. ఏ నిరుద్యోగిత? అదృశ్య నిరుద్యోగిత అని చెప్పేసి అంటాము. ఓకేనా? ఇన్విజిబుల్ అనమాట. కనపడని నిరుద్యోగిత. సో ఇక్కడ ఐదుగురు ఎవరైతున్నారో వాళ్ళు మేము అందరం పని చేస్తున్నామనే భావనలో ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయినా కానీ, ముగ్గురు ఉన్నా కానీ ఆ ఇంపాక్ట్ అనేది జీరోనే ఉంది. అవుట్‌పుట్ ప్రొడక్షన్ విషయంలో జీరో ఉంది. మార్జినల్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఓకేనా? ఉపాంత నిష్పత్తి అనేది సున్నానే. ఒక్కోసారి నెగెటివ్ కూడా కావచ్చు. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా అమ్మా. సో దీన్నే డిస్గైజ్. ఇది మన వ్యవసాయ రంగంలో అధికంగా ఉందమ్మా. అందుకే ఇక్కడ ఒకవేళ ఎగ్జామినేషన్‌లో ఫ్యూచర్‌లో మీకు బిట్ అనేది అడిగితే ఓకేనా? సో గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎందుకు వ్యవసాయ రంగంలో తక్కువ ఆదాయము? ఎందుకు వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగంలో కానీ, రూరల్ ఏరియాస్‌లో గానీ, అగ్రికల్చర్‌లో కానీ, రూరల్ ఏరియాస్‌లో గానీ ఏ టైప్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది అధికంగా ఉంటుంది? ఏ రకమైన నిరుద్యోగిత అనేది అధికంగా ఉంటుందంటే మాత్రం ఈ యొక్క మనం చెప్పుకునే అండర్ ఎంప్లాయ్‌మెంట్, మనం చెప్పుకునే డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. క్లారిటీ వచ్చిందనుకుంటా కదా అందరికీ గూడా. యెస్. ఎందుకు ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఆదాయ తక్కువనేది వీళ్ళని కొంచెం డైవర్ట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేసింది. ఇప్పుడు చూద్దాం. సో ముగ్గురున్నారు. వీళ్ళెంత సంపాదిస్తున్నారమ్మా? 1,50,000 సంపాదిస్తున్నారు. ఫ్యామిలీ ఇన్‌కమే కదా మొత్తం గూడా. ఇప్పుడు అదనంగా ఇద్దరున్నారు. ఇప్పుడు అదనంగా ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు అదనంగా చూసుకుంటే వీళ్ళిద్దరొచ్చేసి ల్యాండ్ లార్డ్ దగ్గరికెళ్లారు. ల్యాండ్ లార్డ్ తెలుసు కదా! భూస్వామి దగ్గరికెళ్లారు. లేదు ఇదే ఇద్దరొచ్చేసి నియర్ బై ఫ్యాక్టరీలో పనిచేశారనుకుందాం. నియర్ బై ఏదైనా ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీలోనో, లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీలోనో, లేకపోతే మార్కెట్ యార్డ్‌లో పనిచేశారు. ఖచ్చితంగా ఆన్ అన్ యావరేజ్‌గా నెలకి ఖచ్చితంగా ఇద్దరు నెలకు కాదు సంవత్సరానికి ఆన్ అన్ యావరేజ్‌గా కనీసం ఒక 50,000 అన్నా రావమ్మా వీళ్ళకి. ఇద్దరు కలిపితే 50,000 రావా? సో లేకపోతే ఇద్దరు కలిపితే వీళ్ళకి 75,000 అన్నా రావా? సో ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుందా లేదా? యెస్. ఇక్కడ 2,00,000 అయింది చూసారా? అంటే ఆ అదనపు ఉద్యోగులు ఎవరైతున్నారో ఓకే. అదనపు ఉద్యోగులు ఆర్ అదనపు అనొచ్చు, ఇన్విజిబుల్ అనొచ్చు. వాళ్ళని వేరే వైపు డైవర్ట్ చేస్తే, మరలిస్తే ఆదాయ స్థాయి పెరుగుతుందా లేదా? వాళ్ళు పారిశ్రామిక రంగం వైపు మరలిస్తే వాళ్ళకి ఆదాయ స్థాయి అనేది పెరుగుతుందా లేదా? ఆర్ యు గెట్టింగ్ పాయింట్? అంటే సరైన ఉపాధి అవకాశాలనేది సృష్టించాలి. ఎక్కడ? సెమీ అర్బన్ ఏరియాస్‌లో లేకపోతే అర్బన్ ఏరియాస్‌లో. క్లారిటీ వచ్చింది కదా! సరైన ఉపాధి అవకాశాన్ని క్రియేట్ చేయాలి. కంపెనీలు పెట్టాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనా? సో ఇలాంటి ప్రభుత్వ పనులనేది అప్పగెప్పాలి. ఇవన్నీ కూడా చెప్పుకుందాం. సో మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా! హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా. సో ఈ ఈ యొక్క అంతా కూడా సెక్షన్ అనేది మీకు ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్లైడ్స్ పెడతాను మీరు కొంచెం అర్థం చేసుకోండి. వాట్ ఇట్ మీన్స్ ఈస్ దట్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ దాన్ ఇన్ నెసెసరీ. అవసరానికి మించి అంతే కదమ్మా! వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పాల్గొంటున్నారా లేదా? ఉపాధి అవకాశాల్లో పాల్గొంటున్నారా లేదా? ఆబ్వియస్‌లీ దీన్నే డిస్‌గైజ్డ్ అంటాం. సో కాబట్టి మీరు కొంతమందిని బయటకు తరలించినా, పంపించినా ఉత్పత్తి ప్రభావితం కాదు. సో అగ్రికల్చర్ సెక్టార్స్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. దీన్నేమని అంటాం? అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం. అల్ప ఉద్యోగులు అని చెప్పేసి, అల్ప ఉద్యోగిత అని చెప్పేసి అంటాం. ఓకేనా? చిరుద్యోగులు కదమ్మా! దీన్ని ట్రాన్స్‌లేషన్ విషయంలో కొంచెం ఇదైపోయింది. అల్ప ఉద్యోగిత సెక్టార్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. ఓకే. ప్రొడక్షన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. ఉత్పత్తి మీద ఎటువంటి ప్రభావం చూపించదు. సో ఏదో ఎన్‌సీఆర్‌టీకి సంబంధించి ఎగ్జాంపుల్ లక్ష్మి అన్నాడు. 2 ఎకరాలు అన్నాడు. ఓకేనా? మరి ఇంకొక విధంగా సరే సార్ ఒక క్లారిటీ ఇచ్చారు. మరి ఇలా మనం వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మరలిస్తే మనకు ఆదాయ స్థాయి పెరుగుతుంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పచ్చా? అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పచ్చా? ఉన్నదాన్ని మనం ఉత్పత్తిని పెంచొచ్చా అంటే యెస్. ఇప్పుడు లక్ష్మి అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నామా? ఆమెనే తీసుకుందాం. ఇప్పుడు లక్ష్మి అనేది ఉంది. వాళ్ళకు లక్ష్మికి సంబంధించిన వాళ్ళ భర్త, ఆమె కలిపి వాళ్ళకొక 2 హెక్టార్లు ఉందని అనుకుందాం. 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు. సో అది అన్నీ మీకు తర్వాత అగ్రికల్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే కన్సిడర్ చేయండి. 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్‌కమ్ అనేది మనకి తక్కువనే కదా అనుకుంది. ఇప్పుడు తిను మన యొక్క వ్యవసాయం, మన యొక్క
ఏదైతే మనం చెప్పిన ఆర్థిక వ్యవస్థలు చూసుకుంటే పర్టికులర్గా వ్యవసాయ రంగం చూసుకుంటే మనం ఎక్కువగా ఋతుపవనాల మీదనే ఆధారపడుతున్నాం. సో మాన్సూన్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఆర్ మాన్సూన్ డిపెండెంట్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఆర్ అగ్రికల్చర్ అని చెప్పేసి అంటాం. సో వర్షాకాలంలో అంతే కదమ్మా! ఆ టైంలోనే మనకి వర్షాలనేది వస్తేనే మనకి పంటలను పండుతాయి. సో సకాలంలో ఆన్ టైంలో వస్తేనే లేకపోతే మనకి పంటలు పండించవు. సో మెయిన్‌గా చూసుకుంటే మనది సింగిల్ క్రాప్ ఆర్ వన్ క్రాపా కాదా? జనరల్‌గా చూసుకుంటే మనకి ఎక్కువగా సౌత్ వెస్ట్ మాన్సూన్సే కదమ్మా! నైరుతి పవనాలు కదా! ఈశాన్య ఋతుపవనాలా? నైరుతి పవనాలా? నైరుతి పవనాల మీదనే మనం ఆధారపడతాం కాబట్టి ఆ లక్ష్మికి 5 ఎకరాలు ఉంది. సంవత్సరానికి 1,50,000 సంపాదిస్తుంది. ఆ ఇద్దరు కుటుంబం. ఇక్కడ ఐదుగురు కాదు. ఐదుగురు అనేది ఎందుకు? డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం ఐదుగురు. ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక చిన్న ఫ్యామిలీ తీసుకున్నాం. స్మాల్ ఫ్యామిలీ. ఇక్కడ ఇద్దరే. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు? ఇద్దరే ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు. సో అనుకుందాం జస్ట్ అజ్యూమ్ చేద్దాం. 1,50,000 ఇప్పుడు వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా ఇదే ఇంకంతే ఇంతకు మించి వీళ్ళకి ఆదాయ స్థాయి ఏముందా? మరి వీళ్ళు ఒక ఇద్దరు ఉంటే కానీ మనకి 1,50,000 రాదు. 5 ఎకరాల్లో పని చేస్తే ఇద్దరుండాలి మళ్ళీ. ఇందులో ఒకడెళ్ళిపోతే సార్ మీరు ఇందాక అన్నట్టు ఒకడెళ్ళిపోతుంటే కుదరదమ్మా. ఒక్కోసారి మనకి ఎంతవరకు అవసరం ఉందో 5 ఎకరాలకి ఇద్దరు అవసరం కాబట్టి ఇద్దరే మనకి. మరి వీళ్ళ ఆదాయ స్థాయిని ఎలా పెంచొచ్చు? హౌ? ఇప్పుడు మనకి అదే గవర్నమెంట్ ఓకేనమ్మా? అదే ప్రభుత్వం వచ్చేసి ఉన్న భూమిని, ఉన్న భూమిలో మన ఆదాయ స్థాయిని ఎలా పెంచవచ్చు? ఇంతకుముందు మనం హారిజాంటల్‌గా డిస్కస్ చేసాం. ఇప్పుడు వర్టికల్‌గా డిస్కస్ చేద్దామమ్మా. ఓకేనా? ఇంకో విధంగా ఆ కాన్సెప్ట్ అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఎన్‌సీఈఆర్‌టీ అనేది వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగింది చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ టేక్ ద కేస్ ఆఫ్ ఎ స్మాల్ ఫార్మర్ లక్ష్మి ఓనింగ్ అబౌట్ 2 hectares ఆఫ్ అన్‌ఇరిగేటెడ్ ల్యాండ్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ రైన్ అండ్ గ్రోయింగ్ క్రాప్స్. డిపెండెంట్ ఆన్ ఓన్లీ ఆన్ రైన్ అన్నాడు. అంటే ఏమర్థం? వర్షాల మీద ఆధారపడి నీటిపారుదల వసతి లేని ఆ జవారు అండ్ బాజ్రా అంటే సజ్జలు, జొన్నలు అనేది పండిస్తున్నారు అని అనుకుందాం. ఆల్ 5 members ఆఫ్ అవర్ ఫ్యామిలీ వర్క్ ఇన్ ద ప్లాట్ త్రూ అవుట్ ది ఇయర్. వై దే హావ్? లెట్స్ గో టు వర్క్. ఓకే. ఇవన్నీ కూడా ప్రీవియస్ సంబంధించిందమ్మా. లేబర్ గెట్స్ ఎఫర్ట్ గెట్ డివైడెడ్. ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పింది. యెస్. దీనికి సంబంధించిన డిస్గైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ ఇది అయిపోయింది. యెస్. 2 హైర్స్ ఇది కూడా అయిపోయింది. యెస్. ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి సంబంధించింది ఇది కూడా అయిపోయింది. ఇక్కడ లక్ష్మి. యెస్. ఇంతకుముందు లక్ష్మికి సంబంధించింది యెస్. ఇక్కడ వచ్చేద్దాం. ఇంతకుముందు చెప్పింది అయిపోయింది. ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్‌కి సంబంధించింది ఇది. సో ఇప్పుడు చూద్దాం. సో అదే 2 hectares ఏదైతే ఉందో అదే 5 acres అనేది ఇప్పుడు వర్టికల్‌గా ఎలా డిఫైన్ చేద్దాం అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఏం లేదమ్మా. ఇంతకుముందు అన్‌ఇరిగేటెడ్ ల్యాండే కదా! అన్‌ఇరిగేటెడ్ ల్యాండే కదా! యెస్. నీటిపారుదల వస్తువు లేదు కాబట్టి 1,50,000 సంపాదిస్తుంది. 5 ఎకరాలు ఉంది. లక్ష్మి వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఉందో ఆ లక్ష్మికి సంబంధించిన కుటుంబం ఏదైతే 5 ఎకరాలు ఉంది. ఓకేనా? 5 members అనొచ్చు. 5 acres అనొచ్చు. ఓకేనా? 5 acres అనొచ్చు. ఆర్ 5 members. ఇప్పుడు వీళ్ళ ఆదాయ స్థాయిని పెంచాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లక్ష్మికొచ్చేసి బ్యాంకు ద్వారా ఆర్ లక్ష్మికి సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో ఆ బ్యాంకు ద్వారా ఒకవేళ రుణం అనేది ఇప్పించి ఓకేనా? బ్యాంకు ద్వారా రుణం అనేది ఇప్పించామనుకోండి. రుణం ఇప్పిస్తే ఏం చేస్తుంది? ఈ లక్ష్మి వచ్చేసి పంప్ సెట్ ఓకేనా? ఆ ఫార్మర్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో పంప్ సెట్ అగ్రికల్చర్‌కి సంబంధించిన పంప్ సెట్. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ రంగానికి సంబంధించినమా? వ్యవసాయ రంగానికి సంబంధించిన పంప్ సెట్ అనేది ఇస్తే తనకి పర్మనెంట్ వాటర్ సోర్స్ అనేది ఉంటుందా లేదా? ఏం సోర్స్ ఉంటుందమ్మా? పర్మనెంట్ వాటర్ సోర్స్ అనేది ఉంటుందా లేదా? శాశ్వత నీటిపారుదల వసతులను కల్పించాలా లేదా? శాశ్వత నీటిపారుదల అంటే ఏంటి? యెస్. ఇంతకుముందు ఒక పంట మాత్రమే పండించేది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని పంటలు పండించొచ్చు? అది కూడా ఏంటి? ఇది కూడా ఖరీఫ్ సీజన్‌లో. అది కూడా ఏ సీజన్‌లో? ఖరీఫ్ సీజన్‌లో. ఇప్పుడు ఖరీఫ్‌తో పాటు మనకి రబీ సీజన్‌లో తను బ్యాంక్ లోన్ తీసుకుంది. వాటర్ పడ్డాయి. ఇప్పుడు చూడండి అదే పంట పొలంలో ఇంతకుముందు మనం చెప్పుకున్న బాజ్రా ఆర్ రాగులు, సజ్జలు కాకుండా తను ఇక్కడ ఏం పండించొచ్చు? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈశాన్య ఋతుపవనాల్లో వీట్ గోధుమ పండించొచ్చా లేదా? ఏం పండించొచ్చమ్మా? గోధుమ అనేది పండించొచ్చా లేదా? బార్లీ పండించొచ్చా లేదా? పండిస్తే ఏమవుతుంది? యెస్. ఖరీఫ్ సీజన్‌లో వచ్చేసి ఏ సీజన్‌లో అమ్మా? ఖరీఫ్ సీజన్‌లో వచ్చేసి తన కుటుంబం అంతా కూడా 1,50,000 సంపాదించింది. ఓకేనా? ఇప్పుడు రబీ సీజన్ కూడా ఏ సీజన్? రబీ సీజన్. సరే 1,50,000 కాకపోయినా 1,00,000 వేసుకుందాం మనం. అంటే తన ఆదాయ స్థాయిని పెంచుకోవడానికి ఓకే. తన ఆదాయ స్థాయిని పెంచుకోవడానికి ప్రభుత్వం యొక్క సహాయంతోని, ఆర్థిక సహాయంతోని ఇంతకుముందు కేవలం అన్‌ఇరిగేటెడ్ తెలుసు కదా! నీటిపారుదల వస్తు లేదు కాబట్టి అది ఇష్యూ. ఓన్లీ కేవలం సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ ద్వారా డిపెండ్ అయ్యింది కాబట్టి. ఇప్పుడేందంటే మనకి ఇరిగేషన్ సోర్సెస్ వచ్చాయి కాబట్టి రబీ క్రాప్ 2 పంటలు పండించింది. ఏం పంటలు పండించిందమ్మా ఇక్కడ? యెస్. 2 పంటలు పండించింది. 2 crops పండించడం వల్ల ఇన్‌కమ్ లెవెల్ అనేది రైజ్ అయిందో లేదో చూసారా? ఇన్‌కమ్ లెవెల్ అనేది ఫ్యామిలీలో ఉన్న 5గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు సభ్యుల్ని మనం తీసేసి వాళ్ళని ఆల్టర్‌నేటివ్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం వైపు డైవర్ట్ చేయడమే కాదు. అదే ఫ్యామిలీ ఇన్‌కమ్‌ని
ఆ ముగ్గురిలో కూడా వాళ్ళ ఆదాయ స్థాయిని పెంచడం కోసం ఒక పంట కాకుండా ఇంకో పంట వేస్తే, ఒక పంట కాకుండా ఇంకో పంట వేస్తే సో ఓకేనా? ఒక పంట కాకుండా ఇంకో పంట వేస్తే వాళ్ళ యొక్క ఆదాయ స్థాయి గూడా పెరుగుతుందా లేదా? చూసారా? ఇక్కడేమో హారిజాంటల్‌గా పెరిగింది. ఇక్కడ వర్టికల్‌గా పెరిగింది. ఇక్కడ ఇద్దరు సభ్యులా, ఐదుగురు సభ్యులా, నలుగురు సభ్యులా కాదమ్మా. ఒక పక్క ఆల్టర్‌నేటివ్ వాళ్ళకి ప్రభుత్వం అనేది ప్రత్యామ్నాయం అనేది చూపించాలి. ఎవరు? ఈ వ్యవసాయ రంగంలో ఉన్న ఉపాధిదారులకి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి రెండో పంట వేసుకోవడానికి గూడా అవకాశాలనేది వాళ్ళకి కల్పించాలి. అర్థమైందా? ఇందులో భాగంగానే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఏం యోజనమ్మా? ప్రధానమంత్రికి సంబంధించిన కృషి సించాయ్ యోజన అని జెప్పేసి ప్రభుత్వం వచ్చేసి ఒక పథకం అనేది ప్రవేశపెట్టింది. అదొక్కసారి చూసుకున్నాం. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో ఓకేనమ్మా? సో ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీటి పారుదల వసతులనేవి మేము అందిస్తాము అని జెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఇది గాకుండా ఎడారి ప్రాంతాల్లో డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని జెప్పేసి, ఎడారి విస్తరణ పథకాలని జెప్పేసి, ఇలా కరువు పీడిత ప్రాంతాల్లో చూసుకుంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి చూసుకుంటే మనకి వైఎస్ఆర్ జలకళ అని ఉంటుందమ్మా. ఆ యొక్క రాయలసీమ ప్రాంతంలో ప్రతి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చూసుకుంటే ఉచితంగా బోర్‌వెల్ అనేది కన్‌స్ట్రక్షన్ చేస్తుంది తెలుసా? రైతు పంట పొలాల్లో ఉచితంగా బోర్‌వెల్ అనేది వేయిస్తుంది. అలా ఆల్టర్‌నేటివ్ అనమాట. సపోజ్ తెలంగాణలో చూసుకుంటే మిషన్ కాకతీయ. తెలంగాణలో చూసుకుంటే అంటే లింకప్ చేసుకోండి. మన యొక్క నేటివిటీ ఏదైతే ఉందో రీజన్‌కి లింకప్ చేసుకోండి. తెలంగాణకి చూసుకుంటే దాదాపు 46,000 చెరువులకి మనం ఏం చేస్తున్నాం? పునరుద్ధరణ, రీజనరేషన్ చేస్తున్నాం, రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. 46,000 చెరువులమ్మ. సో, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్టుగా దానివల్ల 20,00,000 ఎకరాల కాయకట్టు అనేది వస్తుంది. అది గెట్టింగ్ మై పాయింట్? సో, ఇది ఇలా ప్రభుత్వాలు ఆ యొక్క రైతులకి సంబంధించిన భూములకి, వ్యవసాయ క్షేత్రాలకి, వ్యవసాయ భూములకి ఇలా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఆదాయ స్థాయి పెరుగుతుంది. లేదంటే ఆల్టర్‌నేటివ్ ఈ ఏమంటారు? పట్టణ ప్రాంతాల్లో గానీ, సెమీ అర్బన్ ఏరియాస్‌లో గానీ, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లాంటివి నిర్మించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో, వెరీ సింపుల్‌గా ఈ యొక్క ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది చూద్దాం. చూడండి లక్ష్మి విషయమే. ఆమె 2 హెక్టార్ల ఆయకట్టును నీరందించని భూమిని తీసుకోండి. ప్లాట్ ఆఫ్ అన్‌ఇరిగేటెడ్ ల్యాండ్. ద గవర్నమెంట్ క్యాన్ సెండ్ మనీ ఆర్ బ్యాంక్స్ క్యాన్ ప్రొవైడ్ ఎ లోన్ టు కన్‌స్టిట్యూట్ ఎ వెల్ ఫర్ హర్. బావిని తవ్వించడం. బావిని నిర్మించింది. లక్ష్మి విల్ దెన్ బి ఏబుల్ టు ఇరిగేట్ హర్ ల్యాండ్ అండ్ టేక్ సెకండ్ క్రాప్. రెండో పంట. సో, మనం మనం మన అండర్‌స్టాండింగ్ లాంగ్వేజ్‌లో చెప్పానమ్మా. సో, లేదు సొంతంగా చెప్పా గదా! డ్యామ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం, కాలువలు నిర్మించడం, మిషన్ కాకతీయ లాంటివి గానీ, ఇందాక చెప్పాను వైఎస్ఆర్ జలకళ లాంటివి గానీ, లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, డ్యామ్స్ నిర్మించడం. ఇక్కడ కాళేశ్వరం, అక్కడొచ్చేసి పోలవరం. ఇలాంటి ప్రాజెక్ట్స్ నిర్మించడం గూడా సో, ఓకే. 2 పంటలు, 3 పంటలకు గూడా అవకాశం అనేది ఉంటుందమ్మా. ఓకేనా? సో, ఎక్కడైతే మనకి ఆల్రెడీ కృష్ణా, గోదావరి అనేది 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రవాహం అనేది సో, డెఫినిట్‌గా క్యాచ్‌మెంట్ ఏరియాని కూడా పెంచొచ్చు. ఆల్రెడీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా! ఒక ఐడియా ఉందనుకుంటా కదా! యెస్. సో, దిస్ కుడ్ లీడ్ టు ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ విత్ అగ్రికల్చర్ సెక్టార్ ఇట్‌సెల్ఫ్ రిడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్‌మెంట్. ఏమంటున్నాడు ఫైనల్‌గా? దీనివల్ల మనకున్న అల్ప ఉద్యోగిత అనేది మనం నివారించవచ్చు. కంక్లూజన్ పాయింట్ అర్థమైంది కదా! మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది కదమ్మా! సో, ఇది వ్యవసాయ రంగంలోనే చాలా మందికి ఉపాధి కల్పనకు దారితీస్తుంది. దీనివల్ల తక్కువ ఉపాధి సమస్య అనేది తగ్గుతుంది. వెరీ సింపుల్ అమ్మా. ఈ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత మీరు ఒక్కసారి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదువుకోండి. నాకు తెలిసినంత వరకు డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. నౌ షీ కెన్ ప్రొడ్యూస్ మోర్ దాన్ బిఫోర్. సో, దే వుడ్ నీడ్ టు సెల్ సమ్ ఆఫ్ దిస్. సో, ఫర్ దిస్ దే రిక్వైర్ టు ట్రాన్స్‌పోర్ట్. ఇప్పుడు అదే లక్ష్మిని ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు తను 2 పంటలు పండించింది. ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పంట పండించింది ఎక్కడికి తీసుకెళ్ళాలి? నియర్ బై మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. నియర్ బై మార్కెట్‌కి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఉత్పత్తి పెరిగిందే కదా! ఇంతకుముందు లక్ష్మికి సంబంధించిన ఊర్లో అందరూ కూడా ఒకే పంట వేశారు. ఒక క్రాప్ వేశారు. అక్కడొక ఆ యొక్క మిషన్ కాకతీయ ద్వారా వాళ్ళకక్కడ చెరువులు నిండాయి. రెండో పంటకు అవకాశం వచ్చింది. లేదు వైఎస్ఆర్ జలకళ ద్వారా అగ్రికల్చర్ పంప్స్ ఇచ్చారు. రెండో పంటకు అవకాశం వచ్చింది. లేదు అక్కడొక కెనాల్ కాలువల ద్వారా నీటి పారుదల వసతులనేది అందించింది గవర్నమెంట్. అక్కడ 2 పంటలకు అవకాశం వచ్చింది. ఏ విధంగా అయినా సరే 2 పంటలకు అవకాశం వచ్చింది. మరి రవాణా వ్యవస్థ అనేది మెరుగవుతుందా లేదా? చూడండి ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఎంత ప్రాముఖ్యత కలిగిందనేది ఇంతకుముందు ప్రీవియస్ సెషన్‌లో చెప్పుకున్నాం. ఆటోమేటిక్‌గా అగ్రికల్చర్ సెక్టార్ చూడండి లింకప్ చేసుకున్నామా. ఆటోమేటిక్‌గా వ్యవసాయ రంగం అనేది మనకి అభివృద్ధి చెందుతుంది అంటే ఆటోమేటిక్‌గా దాని యొక్క ఇంపాక్ట్ సర్వీస్ సెక్టార్ మీద పడుతుందని చెప్పేసి ప్రీవియస్ సెషన్‌లో చెప్పుకున్నాం. 1, 2, 3, 4 అని చెప్పేసి. సేమ్ కాన్సెప్ట్. ఫర్ దిస్ దే మే రిక్వైర్ టు ట్రాన్స్‌పోర్ట్ దేర్ ప్రొడక్ట్స్ టు ఎ నియర్ బై టౌన్. చుట్టుపక్కల ఉన్న రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఇఫ్ ద గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్ ఆర్ మేక్స్ బెటర్ రూరల్ రోడ్స్ సో దట్ ద మినీ ట్రక్స్ రీచ్ ఎవ్రీవేర్. సెవెరల్ ఫార్మర్స్ లైక్ లక్ష్మి నౌ హావ్ యాక్సెస్ టు వాటర్ క్యాన్ కంటిన్యూ టు గ్రో అండ్ సెల్ దీస్ క్రాప్స్. ఏమంటున్నాడు? ఇక్కడ ప్రభుత్వం యొక్క పాత్ర అనేది నిర్వచించాడు.
ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. కొన్ని సేవలకి సంబంధించిన పెట్టుబడులు ఏదైతున్నాయో, సేవా రంగం అనేది అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం యొక్క పాత్ర అనేది అధికంగా ఉండాలి. పర్టిక్యులర్‌గా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అని చెప్పేసి ప్రీవియస్ సెషన్‌లో చెప్పుకున్నాం. అంతే కదమ్మా! సో, మౌలిక వసతుల కల్పన విషయంలో గానీ, ఈ బేసిక్ ఫెసిలిటీస్ అందించే విషయంలో గానీ, రోడ్డు, రవాణా, కమ్యూనికేషను, రైల్వేసు, సీ పోర్ట్సు, ఎయిర్‌పోర్ట్సు, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, సో, నీటిపారుదల ఇవన్నీ గూడా అందించాలంటే ప్రభుత్వమే చాలా కీలక పాత్ర పోషించాలని జెప్పేసి. మరి చూద్దాం. ఇఫ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్, రవాణా విషయంలో పెట్టుబడి పెట్టాలి ప్రభుత్వం. సో, ఆ రోడ్లు వేయించడం, ఓకేనా? సో, మార్కెట్లు నిర్మించడం, ఓకేనా? అండ్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్, ఆ యొక్క పంటలు ఏదైతే ఉందో దాన్ని నిల్వ చేసుకోవడం. రైతు తను నచ్చిన టైంకి, నచ్చిన సమయానికి, నచ్చిన దానికి నమ్ముకునే విధంగా దాన్ని ప్రోత్సహించడం రైతులకి. నెక్స్ట్ వన్, మేక్స్ బెటర్ రూరల్ రోడ్స్, గ్రామీణ రోడ్లు ఏదైతే ఉందో దాన్ని నిర్మించడం. తెలుసు అనుకుంటే కదా, ప్రధానమంత్రికి సంబంధించిన గ్రామ్ సడక్ యోజన ద్వారా రూరల్ రోడ్స్ నిర్మిస్తున్నారమ్మా. 1000 కంటే ఎక్కువ జనాభా ఉన్న విలేజెస్ అన్నిటికి గూడా నిర్మిస్తున్నారు. కొండ ప్రాంతాలైతే 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటికి నిర్మిస్తున్నారు. మినీ ట్రక్స్ టు రీచ్ ఎవ్రీవేర్. సో, చిన్న చిన్న మినీ ట్రక్స్ లాంటివి సబ్సిడీతో, రాయితీతోనిచ్చి ప్రోత్సహించడం. సో, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటివి, మెరుగైన వసతులు, మెరుగైన సౌకర్యాలు పొందించడం. స్టోరేజ్ క్రాప్స్, ఓకేనా? సో, దీనికోసం మనము అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని జెప్పేసి గూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందమ్మా. అవన్నీ గూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక అగ్రికల్చర్ డిస్కస్ చేద్దాం. సో, దిస్ యాక్టివిటీ క్యాన్ ప్రొవైడ్ ప్రొడక్టివిటీ ఎంప్లాయ్‌మెంట్ నాట్ జస్ట్ ఫార్మర్స్ బట్ ఆల్సో అదర్స్ సచ్ యాస్ దోస్ ఇన్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ట్రేడ్. చూసారా? అంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా ప్రభుత్వం తన యొక్క పెట్టుబడులనేది మౌలిక సదుపాయాల మీద ఎక్కువ పెట్టుబడి పెడితే, చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఆ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సర్వీస్ సెక్టార్‌లో ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ అవుతుంది లేదా? యెస్. ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది సృష్టించడం జరుగుతుంది. అదే చెప్పాడమ్మా. సో, ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్స్. అలా ఎంప్లాయ్‌మెంట్. సో, Lakshmi's need is not confined to water alone. To cultivate the land, she also needs seeds, fertilizers, agriculture equipment and pump sets to draw water. సో, ఆ లక్ష్మి ఏదైతుందో కేవలం నీరుకే కాదమ్మా. తనకి ఏం కావాలి? విత్తనాలు కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలి అండ్ పంప్ సెట్స్ కూడా కావాలి నీటిని తోడడం కోసం. సో, నిరుపేదలు రైతు కావడంతో ఆమె నీటిని కొనలేకపోతుంది. కాబట్టి ఆమె వడ్డీ వ్యాపారులని డబ్బు తిప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. మరియు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, దీనికి సంబంధించిందంటే లక్ష్మికి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఆ లక్ష్మి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ లక్ష్మి ఫ్యామిలీ వచ్చేసి 2 పంటలు పండించడం కోసం ఏమని చెప్పేసి అనుకున్నాము, ఒక అగ్రికల్చర్‌కి సంబంధించిన, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ పంప్ సెట్ ఏదైతే ఉందో, అది నిర్మిస్తే సరిపోతుంది. వాటర్ అనేది వస్తాయి, 2 పంటలు పండిస్తాం అనుకున్నాం. కానీ ఈ అగ్రికల్చర్ పంప్ సెట్ కావాలి అనుకుంటే తను డెఫినెట్‌గా ఏం చేస్తుంది, షీ విల్ అప్రోచ్ ఏదైతే మనీ లెండర్, జనరల్‌గా మాట్లాడుకుందాం. ఇంతకుముందు బ్యాంక్ అన్నానమ్మా, మనీ లెండర్ తీసుకున్నాం. ఎవరైతే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది. ఈ వడ్డీ వ్యాపారస్తుల్ని, ఓకేనా, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వెళ్ళొచ్చు. లేదంటే మనం చెప్పుకున్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకేనా? సో, కమిషన్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే ఫినాన్షియర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఈ పర్టికులర్‌గా మనీ లెండర్స్ మీదనే ఎక్కువగా వాళ్ళు ఆధారపడతారు కాబట్టి ఇక్కడ వడ్డీ రేట్లు అనేది అధికంగా ఉంటాయా లేదా? కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్. సో, హై ఇంట్రెస్ట్ రేట్, అధిక వడ్డీ రేట్లు అనమాట. ఇవన్నీ కూడా చూసుకుంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అధిక వడ్డీ రేట్లు. మరి అధిక వడ్డీ రేట్లను అంత బేర్ చేయగలుగుతుందా? ఆల్మోస్ట్ వడ్డీ వచ్చేసి మనకి ఎంత ఉంటుందో తెలుసా? 24% నుంచి 36% పర్ యానం అనేది వడ్డీ రేట్ ఉంటుంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ సిస్టమ్ అంటామా. సంస్థాగతం కాని, ఓకే, వ్యవస్థాగతం కాని ఆ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ, అదే ఆర్థిక వ్యవస్థ అనొచ్చు, లేదంటే విత్త వ్యవస్థ అని చెప్పేసి కూడా అనొచ్చు. అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు వీళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారులు. సో, సింపుల్‌గా స్టాంప్ తీసుకుంటారు, సైన్ తీసుకుంటారు, డబ్బు ఇస్తారు. మరి ఇది భారమా కాదా? యెస్. ఇప్పుడు అదే మనకి బ్యాంకు ద్వారా, అదే లక్ష్మికి మనకి బ్యాంకు ద్వారా, దేని ద్వారామా? బ్యాంకు ద్వారా. బ్యాంక్ అంటే ఏంది? ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా, సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా, బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అదే తనకి తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తే, తక్కువ వడ్డీ ఏదైతే ఉందో లో ఇంట్రెస్ట్‌కే మనం వడ్డీ అనేది ఇప్పిస్తే ఖచ్చితంగా తనకు బెనిఫిట్ అవుతుంది లేదా? అందుకే ఈ యొక్క ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద, ఓకేనా, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద 9% పర్ యానమే. ఎక్కడ 24%, ఎక్కడ 36%, ఎక్కడ 9%. మళ్ళీ అందులో 2% సబ్సిడీ, అదే సబ్వెన్షన్ అంటాం. సబ్వెన్షన్ అంటే ఏందమ్మా? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రోగ్రామ్ అంటాం. 2% రాయితీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నెట్ వచ్చేసి 7%. నెట్ వచ్చేసి ఎంతమ్మా? నికరంగా 7% కట్టాలి నువ్వు. సో, చాలామంది రైతులకి తెలుసు అనుకుంటా కదా మీ అందరికి కూడా. సో, తక్కువ వడ్డీ అంటే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్‌ని డెవలప్ చేయాలి.
ఏం డెవలప్ చేయాలమ్మా? బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే ఉంటుంది చూడండి. సో బీయింగ్ ఏ పూర్ ఫార్మర్ షీ కెనాట్ అఫోర్డ్ మెనీ ఆఫ్ దీస్. ఓకేనా? సో షీ విల్ హ్యావ్ టు బారో మనీ ఫ్రమ్ ద మనీ లెండర్స్ అండ్ పే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కేవలం అగ్రికల్చర్ పంప్ సెట్సే కాదు, ఎరువులు కొనాలి, విత్తనాలు కొనాలి, తనకు కావాల్సిన పెస్టిసైడ్స్ కొనాలి. సో రవాణా సౌకర్యాలకి సంబంధించిన కావాలి, అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి, మరి లేబర్ని హైర్ చేసుకోవాలి, మేబీ ఒకరు ఇద్దరు అవసరం అనుకుంటే. మరి ఇవన్నీ కూడా సొంత ఖర్చులు కూడా ఉంటాయి కదమ్మా. మరి అధిక వడ్డీ అనేది తను బేర్ చేయగలుగుతుందా? లేదు. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, ఇఫ్ ద లోకల్ బ్యాంక్ గివ్స్ హర్ క్రెడిట్ అట్ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సహేతుకమైన మనకి వడ్డీ రేట్ అనేది ఇస్తే ఆమె ఇవన్నీ సకాలంలో కొనుగోలు చేసి తన భూమిని సాగు చేయగలుగుతుంది. సో ఇక్కడ ఎక్కువగా ఏం స్ట్రెస్ చేశాడంటే అమ్మా, సో చీప్ క్రెడిట్, అగ్రికల్చర్ క్రెడిట్ మీద ఫోకస్ చేశాడు. సో చీప్ క్రెడిట్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఐదర్ మనం లోకల్గా స్థానికంగా ఉన్న ఆర్ఆర్బీసే కదమ్మా, గ్రామీణ బ్యాంకులు అంటాం కదమ్మా, లేదంటే సహకార బ్యాంకులు, లేకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇక్కడే కదా మనకి వడ్డీ రేట్లు అనేది చాలా చాలా తక్కువ ఉండేది. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో అనదర్ బై విచ్ వీ కెన్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్స్ టు ఐడెంటిఫై ప్రమోట్ లోకల్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. చెప్పాం కదా, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నామా. ఇది ఇంకో విధంగా ట్యాకిల్ చేయడానికి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సెమీ రూరల్ ఏరియాస్ కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ ఇండస్ట్రీస్ అనేది స్థాపించడం. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఏ బ్రీఫ్ ఐడియా అమ్మా. అయితే ఇంకా ఉపాధి అవకాశాలు అనేది ఎలా మెరుగుపరచాలి? సో ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది ఏంటంటే అమ్మా, ఈ లక్ష్మికి సంబంధించింది ఏదైతే ఉందో, ఓకేనా? సో లక్ష్మికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం చెప్పుకునేది ఒక్కసారి 2 minutes రివైజ్ చేద్దాం. నాట్ ఈవెన్ 2 minutes, 1.5 minute, 2 minutes అయిపోతుందమ్మా. ఈ 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు వచ్చేసి మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అనుకున్నాం, అల్ప ఉద్యోగిత అని చెప్పేసి అనుకున్నాం. అల్ప ఉద్యోగితను నివారించడం కోసం మనం ఏం చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం. ఎస్, ల్యాండ్ లార్డ్ దగ్గరికన్నా పోవాలి, ఓకేనా? భూస్వామి దగ్గరికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులను అక్కడ పాల్గొనాలి. వేరే ఆర్థిక కార్యకలాపాల్లో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేదు అనుకుంటే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ ఏదైతున్నాయో అందులో మనం లేబర్గా పనిచేయాలి. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఇదే. సో ఇది వాళ్ళ ఆదాయ స్థాయి పెరగడం. ఇది కాకుండా ఇంకొక విధంగా పెంచడానికి గల కారణం ఏంది? ఒక పంట వేసే బదులు 1 crop వేసే బదులు 2 crops వేస్తాం. ఓకేనా? ఏం వేస్తామా? 1 crop వేసే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ 1, 2 crops, 2 పంటలు అనేది పండిస్తాము. అలా కూడా వాళ్ళ ఆదాయ స్థాయి పెరుగుతుంది. సో ఇది కాకుండా మూడో కాన్సెప్ట్ ఏం చేసుకున్నాము, ఇవన్నీ కూడా వాటరే కాదు కదా, సో వడ్డీ, ఇంట్రెస్ట్ అనేది కూడా మనం ఫోకస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఒక్కసారి దీని నుంచి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు చూద్దాం. Another way by which we can tackle this problem is to identify, promote and locate industries and services in semi-urban areas where a large number of people may be employed. మరి ఈ ఆదాయ సమస్యని, అంటే వ్యవసాయ రంగంలో అల్ప ఆదాయ సమస్యని, అగ్రికల్చర్ సెక్టార్లో లో ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడం అనేది, ఆ సమస్యకి మనం ఎలా పరిష్కరించాలంటే చుట్టుపక్కల, ఓకేనా, ఆ యొక్క సెమీ రూరల్ ఏరియాస్ ఏదైతుందో, ఓకే, సెమీ అర్బన్ ఏరియాస్ ఏదైతుందో ఆ యొక్క మనం ఇండస్ట్రీస్, ఓకేనా, ఆ యొక్క పరిశ్రమలు ఏదైతే సేవారంగం అనేది మనం వాటిని అభివృద్ధి పరచడం. ఎలా? దీనికి కూడా సొల్యూషన్ ఉండదు కదా, చెప్పినంత ఈజీ కాదు కదా. ఏం చేద్దాం? ఫర్ ఇన్స్టెన్స్, సపోజ్ మెనీ ఫార్మర్స్ డిసైడ్ టు గ్రో అర్హర్ అండ్ చిక్పీ. సో ఏదైతే మనం చెప్పి అంటే తెలుసు కదమ్మా, వేరుశెనగ ఏదైతుందో ఆర్ పల్సెస్ ఏదైతుందో, పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పండించాలనుకుందాం. లేదంటే వరి తీసుకోండి, లేకపోతే పసుపు తీసుకోండి, ఏదైనా తీసుకున్నాం ఇక్కడ అంటే మనం చెప్పుకున్నాం. సో ఉదాహరణకు అనుకుందాం, సో సెట్టింగ్ అప్ ఏ దాల్ మిల్, అంతే కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక విలేజ్ అనేది ఉంది, ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో పండించే రైతులందరూ కూడా చూసుకుంటే అనుకుందాం వాళ్ళు షుగర్ కేన్ పండిస్తున్నారు అనుకుందాం, లేదు అనుకుంటే వాళ్ళు రైస్ ఆర్ ప్యాడీ, వరి పండిస్తున్నారు అనుకుందాం, లేదంటే దాల్ పండిస్తున్నారు, పల్సెస్ పండిస్తున్నారు, పప్పు ధాన్యాలు పండిస్తున్నారు, లేదంటే మిల్లెట్స్ పంపిస్తున్నారు అనుకుందాం, లేదంటే సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ సీడ్స్ పండిస్తున్నారు అనుకుందాం. కేవలం వీళ్ళ ఆదాయ స్థాయి పెరగడం ఇదొక ఎత్తు. మరి వీళ్ళు ఇంకా ఏం చేయొచ్చు? వీళ్ళని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంతకుముందు చెప్పుకున్న మన ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏదైతే ఉందో, ఓకే, అండర్ ఎంప్లాయ్మెంట్ని ఎలా నివారించవచ్చు అంటే, వీళ్ళందరికీ కూడా గ్రామంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చుట్టుపక్కల ఒక రైస్ మిల్లు లాంటిది ఏర్పాటు చేసినా కానీ, చుట్టుపక్కల ఒక ఆయిల్ మిల్లు లాంటిది ఏర్పాటు చేసినా కానీ, చుట్టుపక్కల ఒక షుగర్ కేన్ మిల్ ఏదైతే ఉందో, షుగర్ మిల్ అంటే కదమ్మా, ఆ యొక్క చెరుకుకి సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేసినా కానీ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చా లేదా? ఎస్, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, సో ఇదే ఉంటుంది చూడమ్మా దానికి సంబంధించింది. ఓకేనా? ఇది కాకుండా స్టోర్ హౌసెస్, వేర్ హౌసెస్, ఓకేనా, ఆ యొక్క ఏదైతే చెప్పుకున్న గిడ్డంగులు, ఓకేనా, గోడౌన్స్ ఏదైతుందో వాటిని కూడా ఏర్పాటు చేస్తే రైతు తనకు నచ్చిన టైంకి నచ్చిన ధరకి అందుకోవచ్చు. ఓకేనా? సపోజ్ ఒక్కొక్కసారి సీజన్లో చూసుకుంటే రైతు గిట్టుబాటు ధర దొరకకపోవచ్చమ్మా, ఏది ఆ టైంలోనే పంట నమ్మితే. మేబీ కొన్ని సీజన్స్లో చూసుకుంటే రైతుకి వచ్చేసి గిట్టుబాటు ధర అధికంగా ఉంటుంది.
మరి అధికంగా ఉన్నప్పుడు రైతు అమ్ముకోవాలంటే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఇవి పెరిషబుల్ గుడ్స్. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆహార ధాన్యాలన్నీ కూడా పెరిషబుల్. పెరిషబుల్ అంటే తెలుసు కదా! అంతరించిపోతాయి. అంటే ఎక్కువగా రోజులుండవు. మరి వానికి సొల్యూషన్ ఏంటి? మళ్ళీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న రైతులు గుంపుగా ఏర్పడి, లేదంటే కోఆపరేటివ్‌గా ఏర్పడి, లేదా యూత్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్‌గా ఏర్పడి, గ్రూప్‌గా ఏర్పడి, సో, వాళ్ళందరూ కూడా ఒక గోడౌన్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చా లేదా? కోల్డ్ స్టోరేజ్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చా లేదా? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుందా లేదా? అదే ఉంది చూడండి. సో, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ దాల్ మిల్ టు ప్రొక్యూర్ అండ్ ప్రాసెస్ దిస్ అండ్ సెల్ ఇన్ ద సిటీస్. అలా ఏం చేయొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గూడా వాళ్ళే రైతులు ప్రాసెసింగ్ చేసి వాటిని ఉత్పత్తిగా కన్వర్ట్ చేసి, ఫైనల్ ప్రొడక్ట్‌గా కన్వర్ట్ చేసి సిటీలో, టౌన్స్‌లో అమ్ముకోవచ్చు. అలా వ్యాపారాన్ని అంటే ఆ రైతుకి సంబంధించిన కుటుంబమే. ఆ రైతుకి సంబంధించిన కుటుంబమే. సో, ఓకేనా? అలా కొన్ని కుటుంబాలు కలిసి ఒక మిల్లు లాంటిది ఏర్పాటు చేసుకొని, కోఆపరేటివ్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకొని, అక్కడే వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్ అనేది తయారు చేసి, రా గూడ్ ఏదైతుందో, రా గూడ్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్ అనేది తయారు చేసి, వాళ్ళే సిటీలో ఈ యొక్క ట్రేడ్ లాంటిది వ్యాపారం చేసుకోవచ్చా లేదా? యెస్, చేసుకోవచ్చు. అలా చాలామంది రైతులు చేస్తున్నారా లేదా? 100% చాలామంది చేస్తున్నారు. మీకు తెలిసిన ఇళ్ళలో గూడా. ఓపెనింగ్ ఏ కోల్డ్ స్టోరేజ్ కుడ్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫార్మర్స్ టు స్టోర్ దేర్ ప్రొడక్ట్స్ లైక్ పొటాటోస్, ఆనియన్స్, బంగాళాదుంపలు గానీ, ఓకేనా? సో, ఉల్లిపాయలు గానీ, సో, ఇవన్నీ గూడా చూసుకుంటే ధరలనేది ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటే అప్పుడు గూడా అమ్ముకోవచ్చు. ఇవే ఉంటుందమ్మా, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. హనీ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడైతే మనకి హనీ ఎక్కడైతే దొరుకుతుందో, తేనె ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ హనీ కలెక్షన్ సెంటర్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ప్రాసెసింగ్ యూనిట్స్, ఇప్పుడు టమాటాలనేది అధికంగా పండాయనుకుందాం. టమాటాలనేది అధికంగా పండే చోట మనం కెచప్, సాస్‌కి సంబంధించిన ఫ్యాక్టరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఏదైతే రైస్ మిల్లులు, ఈ మిల్లులు కాదమ్మా. డైరెక్ట్‌గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇప్పుడు తెలుసనుకుంటా కదా! మనకి కిసాన్ సంపద యోజన అని చెప్పేసి ఒక పథకం ఉందమ్మా. దీనికి రిలేటెడ్‌గా చెప్తున్నాను. ఈ పీఎం కిసాన్ సంపదకి సంబంధించిన పథకం ఏంది? రైతులు వాళ్ళ చుట్టుపక్కల పండిస్తున్న ఆ యొక్క పంటలు ఏదైతున్నాయో, ఆ యొక్క ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఆహార ధాన్యాలు గానీ, వాటిని ఫినిష్డ్ ప్రొడక్ట్స్‌గా తయారు చేయడం కోసం రాయితీలిస్తుంది. టెక్స్ట్ ఏదైతే మనం చెప్పుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏదైతుందో, ఓకేనా? ఫుడ్ ప్రాసెసింగ్‌కి సంబంధించిన జోన్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఓకేనా? రాయితీలిస్తుంది సింపుల్ చెప్పాలంటే ఒకే ప్రాంతంలో. సో, రాయితీలనేది ప్రకటించి ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క ఫార్మింగ్ సైడ్ గానీ, అగ్రికల్చర్ సైడ్స్ గానీ, అగ్రికల్చర్ వైపు గానీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందనమాట. అవన్నీ గూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఇలా ఆ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి గూడా సెటప్ చేయొచ్చన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బంగాళాదుంప, ఆలుగడ్డలు ఉన్నాయనుకుందాం. చిప్స్ ఫ్యాక్టరీ లాంటివి పెట్టడం. టమాటాలు ఎక్కువ పండిస్తే చెప్పా కదా! సాస్ లాంటివి. అదే గోధుమ ఎక్కువ పండిస్తే బ్రెడ్ లేదంటే వాటికి సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కువ పెట్టడం. సో, ఇలాంటి రకరకాలుగా వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను చూద్దామనమాట. విచ్ యూ కెన్ సోల్డ్ ఇన్ ద ఔట్‌సైడ్ ద మార్కెట్. ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఇప్పుడు అర్థమైందా? మనకి ఇండస్ట్రీస్‌లో ఎలా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయొచ్చనేది ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా లేదా? ఎలా చేయొచ్చంటే ఇలా. సో, ఫైనల్‌గా ప్రొడక్ట్‌గా మనం దాన్ని తయారు చేయొచ్చనమాట. ఇది దీనికి సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. ఇంకా యూత్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లలకి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందమ్మా. మేబీ నెక్స్ట్ సెషన్‌లో ఈ 10థ్ క్లాస్‌కి సంబంధించిన సెకండ్ యూనిట్ అనేది ఫినిష్ చేసి మళ్ళీ విల్ గో బ్యాక్ టు 9థ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో వెళ్దాం. ఎందుకంటే ఇది బేసిక్స్ లెవెల్ కదా! సో, అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించి, లేదంటే ద్వితీయ రంగానికి సంబంధించి, తృతీయ రంగానికి సంబంధించి బేసిక్ లెవెల్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడితో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. థాంక్ యూ సో మచ్.